ఇటీవలే గత 7వ తారీఖు రోజున బీఆర్ఎస్ భవన్లో సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మరి మెదక్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాకతీయుల పరిపాలనలో ఉన్నటువంటి మెదక్, నైజాం పరిపాలన ఉన్నటువంటి మెదక్, ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది నాయకులు రావడము, వారు పదవులు నిర్వహించడము, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మెదక్ పట్ల అసభ్యకరంగా మరి మాట్లాడడం జరగలేదు. మొన్నటికి మొన్న మీటింగ్లో మాట్లాడుతూ మెదక్ గాడిదలకు ప్రసిద్ధి, మెదక్లో చాలా గాడిదలు ఉన్నాయి, వచ్చిన నాయకులు మీరు ఈరోజు ఆ గాడిదలు తరిమి కొట్టాలి. ఆ ఉద్దేశం ఏం అర్థమవుతుందో తమరందరికీ అర్థమయ్యే ఉంటుంది. అంటే మెదక్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, మరి గాడిదలను సంబోధించొచ్చా? మరి ఎప్పుడు ఓట్లకు వచ్చి ఓట్లు దండుకొని మరి ప్రభుత్వాలు నడిపిన పరిస్థితుల్లో ప్రజలను ఆ విధంగా అవమానపరచడం సబబా అని ప్రశ్నిస్తూ ఇలాంటి పునరావృతం కావద్దని కోరుతా ఉన్నాం. కేవలం మెదక్ ప్రజలనే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లా వాడితే అట్లా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నోటితో చెప్పలేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గౌరవించాల. ఆ భాష, ఆ తీరు, ఆ పద్ధతి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది. మేము మాట్లాడతాం, ఏ విధంగానైనా మాట్లాడతామని హక్కు మాత్రం లేదు. మరి కొన్ని పద్ధతులకు లోబడి మాట్లాడాలి. విమర్శించండి, ఎవరు వద్దనని కాదను. రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య దేశంలో అన్ని పార్టీలకు హక్కు ఉంది. హామీలు నెరవేరుస్తలేరని ఈరోజు చెప్తున్నారు. ఒక అప్పుల కుప్పం చేసి ధనిక రాష్ట్రం అని బుకాయించారు. మీ బుకాయింపే మా ఎన్నికల మేనిఫెస్టో. ఎందుకంటే ధనిక రాష్ట్రంలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఇలా హామీలు నెరవేర్చేందుకు, ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మొత్తం కూడా కష్టాలు పడుతున్నది. ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి పారిపోయే ప్రభుత్వం కాదు. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చూరగొన్న విషయం మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కనుక మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే మరి కేటీఆర్ గారు మరి మెదక్ ప్రజలను అవమానించే తీరుగా, దురహంకారాన్ని చూపెట్టే తీరుగా ఏ వ్యాఖ్యలు చేసిండో, మెదక్ ప్రజలు, ఇక్కడ ఉన్న నాయకులు గాడులతో సమానంగా పోల్చడం. మరి నువ్వు ఒక సీనియర్ నాయకుని, నీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేందుకు. గతంలోనే మొన్ననే ఒక 6 నెలల కిందనే మెదక్ ప్రజలు అందరం కలిసి కర్రు కలిసి వాత ఇచ్చాం మీకు, మీ మాజీ ఎమ్మెల్యే గారికి. అయినా ఇంకా మీకు బుద్ధి రావట్లేదు. మరి మీ దురహంకారాన్ని ఇంకా చూపెడుతున్నారు. మరి తెలంగాణని 4 దిక్కుల మరి నలుగురు కలిసి దోచుకున్నారు. పూర్తిగా దోచుకొని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇలా మేమున్నప్పుడు గొప్ప విషయం అంటారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిర్రు. మరి భవిష్యత్తులో కూడా మరి మీకు మరి బీఆర్ఎస్కు ఎక్కడ కూడా పుట్టుక ఉండదు. మరి ఈ విధానాన్ని మీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో మేము కూడా అడుగడుగున మరి అడ్డుకుంటాం మిమ్మల్ని. తప్పకుండా ప్రజాస్వామ్యం మీద మా గౌరవం ఉంది కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిగానే పోతున్నాం. మీ లెక్క గుండాల లెక్క, రౌడీ లెక్క చేస్తలేము. మరి తప్పకుండా ఈ పదాన్ని మార్చుకోవాలి. మరి మెదక్ ప్రజలందరూ కూడా మరి మీ వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం చెప్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. జరిగినటువంటి తెలంగాణ భవన్లో కొన్ని చేరికలని కార్యక్రమం పెట్టుకున్నారు. తెలంగాణ భవన్లో మరి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు ఏదో హైపోకి వెళ్ళిపోయి ఏమోదో సాధించినామన్న ఉద్దేశంతో ఆగా మేఘాల మీద ఏది కాళ్ళు కూడా భూమికి తలగకుండా పైకి లేచి అనుచిత వాక్యాలు అంటూ, ఎటువంటి అనుచిత వాక్యాలు అంటే ఈ సమాజము చీకొట్టేటటువంటి అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, చూసి. మెదక్లో గాడిదలు, దయచేసి మీడియా మిత్రులకు కూడా మనవి చేస్తూ ఉన్నా, మెదక్లో గాడిదలు. అరే మెదక్ చరిత్ర తెలుసుకో కేటీఆర్, మెదక్ చరిత్ర తెలుసుకొని మాట్లాడు. మీ తండ్రి గారిని కేసీఆర్ గారిని అడుగు, మెదక్ చరిత్ర ఏందో చెప్తాడు నీకు తెలియకపోతే. ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో లేవు.
చిన్నప్పటి నుంచి అంగ్రేజీ మీడియం చదువుకుంటూ అమెరికాలో ఉన్నాను నువ్వు. నీకు మెదక్ గురించి ఏం తెలుస్తుంది కేటీ? మెదక్లో గాడిదలని ప్రస్తావిస్తావా నువ్వు? మెదక్ చరిత్ర అనేది తెలుసుకో కేటీఆర్. మెదక్ కాకతీయుల రాజ్యం లోపల విరాజిల్లినటువంటి మెదక్ పట్టణం నైజాము నవాబుల పరిపాలనలో సుబాగా వెలిసినటువంటి మెదక్ పట్టణం. తదనంతరం మొత్తం రాష్ట్రానికే దిక్సూచిగా ఉన్నటువంటి అవ్వలు మెతుకును పట్టుకొని నువ్వు గాడిదలంటావా? ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇంకా మిమ్మల్ని క్షమిస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఫోన్ ట్యాపింగ్లు చేసి మళ్ళా రాజ్యాధికారం సాధించుకోవాలని ఆలోచన చేసిన మీరు సినిమా యాక్టర్లు వదిలే, భార్యాభర్తలను వదిలే, పడుచు పిల్లలను వదిలే, చివరికి మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీరు వదలలే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.